క్షమించు దేవి. మహేంద్రుడు నాకు పితృ సమానుడు. వారి ప్రియురాలవైన నీవు నాకు తల్లివి, పూజ్యురాలివి. నీకీ భావన ధర్మం కాదు. అర్జున, ఇది అమరలోకం. ఇక్కడ వావి వరసలు లేవు. లేకపోవచ్చు, కానీ నేను మానవుని. మా లోకంలో ఈ సంప్రదాయాలు లేవు. చాలు నీ పండిత్యం. ద్రౌపదికి మాకు గల అనుబంధం నీకు అర్థం కాదు. నీవు ఈ ఆచార బంధాలను మరచి నా ప్రేమానుబంధం అర్థం చేసుకోవాల్సిన. మనం అమరులు. మనది నరనారాయణ సంబంధం. నీవు నరుడవు, నేను నారాయణ సంబోధనం. నన్ను స్వీకరించు. అజ్ఞానంతో మాట్లాడు. తండ్రి కూతుల పొంద అనుచితం, అసంగతం. ఎందుకని? బ్రహ్మ సరస్వతి ఏమవుతారు? ఆయన కంటే ఘనుడవా? వారిదారే మనది. కామాంధకారంతో సృష్టికర్త ధర్మచింతనే అధిక్షేపిస్తున్నావుగా. నీ పాపానికి పరిమితి లేదు. నీ ముఖం చూడరాదు. వెళ్ళు. మూర్ఖుడా, మగవాడవని మనసిచ్చాను, సరసుడవని సమీపించాను. వలసి వచ్చిన వనిదని ఏలుకోలేని నీవు ఒక మగవాడవేనా? నీ మగదనం మాయమై మానినీ మనుల నడుమ లజ్జా విహీనుడు విచరించు.